ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పండగలంటే పల్లెటూరులోనే చూడాలి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సంక్రాంతి ఎంత అద్భుతంగా జరిగేదో తెలుసా మీకు? పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు. ఆహాహా! ముఖ్యంగా అమ్మాయిలండోయ్, పట్టు పరికిణీలు వేసుకుని ముగ్గులేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడ్డానికి 2 కళ్ళు సరిపోయేవి కాదనుకోండి. అయినా జెండే గారు, అప్పుడున్నంత కళగా అమ్మాయిలు ఇప్పుడెక్కడున్నారులేండి. కళగా అంటే ఎలా శంకర్? ఎలా అంటే పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, ఒకే ఒక ప్రాణం ముందే అదే నేనే కావాలందే, నువ్వే అలా కాదంటే ఎలా? చక్కటి నవ్వు, సఖి అలా దూరంగుంటే ఎదే ఇలా భారంగుందే, పదే పదే చంపకే నన్నిలా. అందమైన జడ, సరే అనవే సఖి నీవే మరే, గాలిక కురులు అలా ఎగురుతూ ఉంటే నీ వలపు కౌగిలిలో నేనేకమవుతానే, మన మనసు గాల్లో తేలిపోవాలి. అదే పనిగా నిన్ను చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే, చెలినే వశమై ఇదే పరవశమే, ఇదే జెండే సార్, ఈ రోడ్డు పక్కన అందమైన పూల చెట్లు ఉద్యానవనంలా ఉంది కదండి. అక్కడ అన్ని పిచ్చి చెట్లే ఉన్నాయి కదా శంకర్ గారు. అంటే ఈ రోడ్డు పక్కన అందమైన చెట్లు, పూల చెట్లు పెంచితే ప్రకృతి చాలా బాగుంటుంది అంటున్నా. నాకి ఎలా మాట మార్చేశారో చూసావా? నువ్వంటే నాన్నకి ఇష్టమేనమ్మా, కానీ బయటపడట్లేదు అంతే. మీ నాన్నని ఎలా ఉడికిస్తానో చూడు. జెండే సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి గౌరీ? ఏముంది సార్, ఊళ్ళో పండక్కి ఏమేం పిండి వంటలు చేయిస్తున్నారు అని అడుగుతుంది. శంకర్ గారు, మీరు కాసేపు నోటికి తాళం వేసుకుంటే మేము మాట్లాడుకుంటాం. ఏం లేదు జెండే సార్, మా చెల్లెళ్ళు జాబ్లో సెటిల్ అయిపోయారు కదా, ఇక పెళ్లిళ్ళు చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అందుకే వాళ్ళకి మంచి సంబంధాలు చూడరా ప్లీజ్. దాందే ఉంది గౌరీ, మంచి మంచి సంబంధాలు చూద్దాం. కానీ వాళ్ళకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. అవును గౌరీ గారు, ఫస్ట్ మీకోసం ఓ మంచి అబ్బాయిని వెతకమని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.